ఓసారి మహాత్మా గాంధీ గారు అన్నారట, నేను వినలేదు, చదివా. వినటానికి మనం ఆ రోజుల్లో లేం కదా. విన్నా. మహాత్మా గాంధీ గారు అన్నారట, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవెలాంటివాడివో చెప్తా. నీ స్నేహితుని పేరేంటో, నీ స్నేహితుని వ్యక్తిత్వం ఎలాంటిదో, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, దాన్ని బట్టి వాట్ యు ఆర్ నేను చెప్పగలుగుతాను అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ప్రతి మనిషి మీద తాను ఎవరి మధ్యలో సహవాసం చేస్తున్నాడో ఆ సహవాస ప్రభావం చాలా మట్టుకు ప్రతి వ్యక్తి మీద ప్రభావితం చేస్తుంది. మంచోళ్ళతో స్నేహం చేస్తే నీవు మంచివాడిగా మారటానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కువగా ఒక వ్యక్తి మీద ప్రభావితం చేసేది పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తిత్వాలు మన మీద ప్రభావితం చేస్తాయి. మహాత్మా గాంధీ గారు అంటూ మాత్రమే కాదు, పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైన సొలొమోను మాట్లాడుతూ సామెతల గ్రంథంలో ఇలా అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం, నాతో కలిసి, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. కొంచెం స్వరం ఎత్తాలి. నాతో కలిసి, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. రాత్రి కూడా కొంత విన్నారు. ఇంకొకసారి చెప్పండి, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఏమయ్యాడట? వాస్తవంగా వాడు జ్ఞానం కలిగినోడు కాదు, అంత తెలివి కలిగినోడు కాదు, కానీ జ్ఞానం కలిగిన వాడు అయ్యాడు. ఎలా జ్ఞానం కలిగిన వాడు అయ్యాడు? జ్ఞానులతో సహవాసం చెయ్యటాన్ని బట్టి ఈ వెర్రివాడు కూడా జ్ఞానం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. వాక్యం అంటుంది, జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఈ మాటను ఆధారం చేసుకుని మీరు నాకు సమాధానం చెప్పండి. త్రాగుబోతులతో సహవాసం చేయువాడు, సినిమా పిచ్చోళ్ళతో సహవాసం చేసేవాడు, తిండిబోతోళ్ళతో సహవాసం చేసేవాడు. అంత మెల్లిగా చెప్పారు? అసలు సంవత్సరం బట్టి తిన్నోళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. తిన్నోళ్ళు అయితే ఆ కోళ్ళు మేకలన్నీ ఎందుకు మాయమైపోతున్నాయి? కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్. తిండిబోతులతో సహవాసం చేసేవాడు, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళతో స్నేహం చేసేవాడు, ప్రార్థనా పరులతో స్నేహం చేసేవాడు, భక్తిహీనులతో స్నేహం చేసేవాడు, మూర్ఖులతో స్నేహం చేసేవాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నీ స్నేహితులు ఎవరు? మందిరానికి వచ్చావు, ఓ 2 గంటల మందిరంలో గడిపావు, ప్రైజ్ ది లార్డ్, అయిపోయింది, ఇంటికి వెళ్తున్నావు కదా. సోమవారం నుంచి శనివారం వరకు ఎవరితో స్నేహం చేస్తున్నావు? దేనితో స్నేహం చేస్తున్నావు? నీ భవిష్యత్తు మీద కానీ, నీ క్యారెక్టర్ మీద కానీ నీ సహవాసం బహుగా ప్రభావితం చేస్తుంది. రాత్రి కూడా చెప్పాను, బియ్యం ఉన్నాయి, బియ్యాన్ని పసుపుతో కలిపితే ఆ బియ్యం అక్షింతలు అవుతాయి. అదే బియ్యాన్ని బొగ్గుతో కలిపితే చేతబడికి ఉపయోగిస్తారు. అదే బియ్యాన్ని బెల్లంతో కలిపితే పాయసం. ఒకటే బియ్యం. ఆ బియ్యాన్ని చూడండి, పసుపుతో కలిపితే ఏమైపోయినాయి? అక్షింతలు అయిపోయినాయి. బొగ్గుతో కలిపితే తెలియదు కదా అది మనకు అంతగా. బొగ్గుతో కలిపితే చేతబడికి ఉపయోగిస్తారు. అదే బియ్యాన్ని బెల్లంతో కలపటాన్ని బట్టి పాయసపు అన్నంగా మారిపోయింది. నీవెవరితో కలుస్తావో నీ వ్యక్తిత్వం కూడా అలా మార్చబడుతుంది. ఆకాశం నుంచి కురిసే వర్షపు చినుకులు ఉన్నాయి చూసారా? చాలా స్వచ్ఛమైనవి. ఎంత స్వచ్ఛమైనవంటే, నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు వర్షం వస్తుందంటే చాలు బకెట్ పెట్టేవాళ్ళం, ఫుల్గా బకెట్లు పట్టుకునేవాళ్ళం. ఎందుకో తెలుసా? వర్షపు నీళ్లతో గనక బట్టలు తుక్కుంటే వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు, మెలమెలలాడే ఆ పాట అవసరమే లేదు.
వర్షపు నీళ్లతో అంత చక్కగా బట్టలు ఉతుక్కోవచ్చు. వర్షపు నీళ్లు స్వచ్ఛమైనవి. దైవజనమా, నా వైపు చూడండి. బోధించే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, తల్లి గర్భంలో నుంచి మనం వచ్చేటప్పుడు స్వచ్ఛమైనటువంటి వాళ్ళం. వాక్యం ఏమంటుందో తెలుసా? నరులను దేవుడైన యెహోవా యథార్థవంతులుగానే సృష్టించెను అని అంటాడు. మనందరినీ ఎలా కలుగు చేశాడు చెప్పాలి? ఎలా సృష్టించాడు? యథార్థతకు మారు పేరు కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని సృష్టించాడు. తంత్రగొట్టులుగా, కపటం కలిగిన వారిగా, అబద్ధికులుగా, అపవిత్రులుగా మిమ్మల్ని నన్ను దేవుడు మనల్ని పుట్టించలేదు. సో మనం ఎవరిమి? స్వచ్ఛమైన వర్షపు నీళ్ళ వంటి వారి. ఈ వర్షపు నీళ్లు బురదలో పడ్డాయి అనుకోండి, స్వచ్ఛమైన నీళ్లు మురికైపోతాయి. అదే వర్షపు నీళ్లు వేడిగా ఉన్న పెన మీద పడ్డాయి అనుకో, ఆవిరైపోతాయి. అదే స్వచ్ఛమైన వర్షపు నీళ్లు ముత్యపు చిప్పల్లో పడితే ముత్యాలుగా అవి మార్చబడిపోతాయి, ముత్యాలుగా మారిపోతాయి. ఓ వర్షపు చినుక, నువ్వు ఇక్కడ ఎందుకు మురికైపోయావు? నా దోషం కాదయ్యా, నా సహవాస దోషం. ఇక్కడి నుంచి ఎందుకు ఆవిరైపోయావు? ఇది నా తప్పు కాదయ్యా, నా సహవాసంలో ఉన్న దోషం. అడుగుతా, ఓ వర్షపు చినుక, నీవెలా ముత్యంలాగా మారిపోయావు? సహవాసపు ఆశీర్వాదం వర్షపు చినుకుగా ఉన్న నన్ను ముత్యంలాగా మార్చేసింది. బిడ్డ, నీవెప్పటికీ ముత్యంలాగే ఉండాలి. అందుకనే సహవాసాన్ని ఎన్నుకునేటప్పుడు, స్నేహితులను ఎన్నుకునేటప్పుడు, ఉద్యోగ స్థలంలో కానీ, కాలేజీలో కానీ, నీ చుట్టూతో ఉండే చుట్టుపక్కల వ్యక్తులు కానీ, ఎట్ ద సేమ్ టైం మందిరానికి వచ్చినప్పుడు కానీ, ఓ మాట చెప్తాను, మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తిపరులేం కాదు. యేసు ప్రభు శిష్యులు 12 మంది భక్తి కలిగిన వాళ్ళ. యేసు ప్రభును 30 వెండి నాణేలకు అమ్మేసిన ఇస్కరియోతు యోధా కూడా 12 మందిలో ఉన్నాడు. చర్చికి వచ్చే బిడ్డలు కూడా అందరేం భక్తిపరులు కారండి. అలాగని నేను ఎవరిని భక్తిహీనులు అనట్లేదు, నేను తీర్పు తీర్చట్లా. సంఘానికి వచ్చినప్పుడు కూడా దేవుడు మాకిచ్చిన సంఘంలో మంచి ప్రార్థనా పరులు ఎవరు, దేవుణ్ణి పిచ్చి ప్రేమతో ప్రేమించే వాళ్ళు ఎవరు, కూర్చున్నా లేచినా త్రోవన వెళ్తున్నా దేవుడు 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 దేవుడని, ఆ దేవుడని ప్రపంచంలో బ్రతికే ప్రజలు ఎవరు గుర్తుపట్టండి, గ్రహించండి. పెద్దలు అనేవాళ్ళు మంచి స్నేహాన్ని, చెడు స్నేహాన్ని 100 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలంట, మంచి స్నేహాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చైనా కొనుక్కోవాలంట. ఏమన్నాను నేనల్లా, అది పెద్దలు అన్నమాట. ఏ మాట చెప్పండి? చెడు స్నేహాన్ని 100 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలట, మంచి స్నేహాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలట. దైవజనమా, మీరు బ్రతుకుతున్న ప్రతి చోట నీ ప్రక్కన నిలవబడింది ఎవరు? పదే ఎవరితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నావు? నీ స్నేహితులు ఎవరు, నీ స్నేహితురాళ్ళు ఎవరు? జాగ్రత్తగా పసిగట్టు. ఒకవేళ ఆ స్నేహితుల్లో భక్తిహీనులు ఉన్నారా? వారితో పరిచయం ఎంత తక్కువ చేస్తే అంత భక్తిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీరు అనొచ్చాము, నాకు కంట్రోల్ పవర్ ఎక్కువండే, చుట్టూతో ఉన్న వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నా అనండిట. నాకు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువండి, నేను గట్టిగా ఉంటాను. ఇలాంటి మాటలు దేవుని బిడ్డలు మాట్లాడకూడదు. అందుకని అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. నీ నడత మంచిదే, నీ నడవడిక మంచిదే, నీ స్నేహం మంచిది కాకపోతే, నీ చెలికాడు సరైన వాడు కాకపోతే నీ మంచి నడత చెరపబడుతుంది అని దేవుని వాక్యం అంటుంది. చూడండి, దుష్ట సాంగత్యం విషయంలో దావీదు ఎంత భయపడ్డాడో. దావీదు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం, అందరు మీ బైబిల్ తెరవండి. 26వ అధ్యాయం 4వ వచనం నాతో కలిసి. పనికి మాలిన వారితో సౌండ్ పెంచాలా?
పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. 5, దుస్తుల సాంగత్యము. పెద్దగా చెప్పాలి తల్లి, ఏమన్నాడు? పెద్దగా చెప్పాలి. నాతో కలిసి చెప్పండి. దుస్తుల సాంగత్యము లేక దుస్తుల సంఘము నాకు అసహ్యం. అసహ్యం అనే పదం ఎక్కడ ఆడుతాం? ఒక మనిషి విసర్జించిన మలమూత్ర అబచ్చి అని అంటాం, చూసారా? దావీదు దేన్ని అసహ్యంగా ఎంచాడో తెలుసా? దుస్తుల సంఘాన్ని, దుస్తుల సహవాసాన్ని అసహ్యంగా ఎంచాడు. భక్తిహీనులతో నేను సాంగత్యము చెయ్యను అంటాడు. చూసారా? ఎవరితో సాంగత్యం చేయను అంటున్నాడు? భక్తిహీనులతో సాంగత్యం చేయను. ఎవరు నీకు అసహ్యులు? దుస్తుల సంఘం నాకు అసహ్యులు. 4వ వచనం చూడండి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము, వేషధారుల పొందు. ఒకసారి చూడండి ఆ మాటలు ఏమంటాడు? పనికి మాలిన వారితో అంటే, పనికి మాలిన వారు అంటే పని పాట లేకుండా పచ్చిగా చెప్తా. కొంతమంది గాలి కబుర్లు చెప్తూ ఉంటారు. ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉంటారు. ఎయిర్ ఫోర్స్లో వాడు కూర్చున్నా లేచిన గాలి కబుర్లు తప్ప కూటికి గుడ్డకు ఉపయోగం లేని మాటలు చెప్తాడు. ఆడిని, ఒరే పలానా చోట పలానా చర్చిలో పలానా ఆయన ఉన్నాడట కదా, ఆయన ఎట్టాటోడు అని అడిగితే గూగుల్ తల్లిని అడిగిన బఫరింగ్ వస్తుంది, ఈయన అడిగితే బఫరింగ్ రాదు, ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తాడు. దైవజనమా, భక్తుడు మాట్లాడుతున్న మాట పనికి మాలిన వారితో నేను అంటే ఎవరితో సాంగత్యం చేయాలి? ఎవరితో సాంగత్యం చేయాలి? వేషధారులతో నేను సాంగత్యం చేయను. భక్తి వేషం వేసుకోకుండా నికార్సైన భక్తి జీవితం చేసే వారితో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక భక్తిపరుడిగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. పవిత్రులతో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక పవిత్రుడిగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దైవజనమా, నీ ఆధ్యాత్మిక జీవితం మీద నీ స్నేహం చాలా ప్రభావితం చూపిస్తుంది అని ఎరిగి నీ స్నేహాల విషయంలో యేసు నామములో జాగ్రత్తగా ఉందువుగాక. బైబిల్లో యాకోబు, ఏశావులు వారు దేనితో స్నేహం చేశారో, ఆ సహవాసం వాళ్ళ జీవితాల్లో ఎంత ప్రభావితం చూపించిందో ఒకసారి చూడండి. ఆదికాండం, అందరూ ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం నాతో కలిసి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. వీరిద్దరూ ఎక్కడెక్కడ జీవిస్తున్నారు చూడండి. ఏశావేమో అరణ్యంలో నివసించేవాడట, యాకోబేమో గుడారంలో నివసించేవాడట. గుడారంలో నివసించే యాకోబు ఎలా మారిపోయాడు? సాధువులాగా మారిపోయాడు. సాధువు అంటే సాత్వికుడు. ఎందుకు సాత్వికుడిగా మారాడు? గుడారం దేనికి గుర్తో తెలుసా? దేవుని పాద సన్నిధికి గుర్తు. అంటే యాకోబు కూర్చున్నా లేచినా దేవునితో గడిపేవాడు. మన భాషలో చెప్పాలంటే వాక్యంతో గడిపేవాడు, ప్రార్థనతో గడిపేవాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపనతో గడిపేవాడు, ప్రసవేదనతో గడిపేవాడు. 24 గంటలు దేవునితో సహవాసం చేయటాన్ని బట్టి ఆ సహవాసం చేసి 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 చివరికి ఈయన ఎలా అయిపోయాడంటే సాధువుగా మారిపోయాడు. మీకు తెలుసా, ఆకాశం క్రింద భూమికి పైన ఒక సాధువు ఉన్నాడు. ఆ ఒక్క సాధువే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటారు కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నేర్చుకొనుడి అంటాడు. అంటే ఈ సృష్టి అంతటిలో మిక్కిలి సాత్వికుడు సాధువు ఎవరయ్యంటే యేసుక్రీస్తు ప్రభువారు.
యేసుక్రీస్తు వారు సాధువు కదా. మిమ్మల్ని అడుగుతా, యాకోబు కూడా ఏమయ్యాడు? కొంచెం గట్టిగా చెప్పాలి రా తల్లి. యాకోబు కూడా ఏమయ్యాడు? ఎందుకు సాధువు అయ్యాడు? సాధువుతో స్నేహం చేశాడు గనుక ఈయన సాధువు అయ్యాడు. యాకోబు ఉన్నాడే సాధువు, ఏశావు ఉన్నాడే క్రూరత్వం కలిగిన వాడిగా అయ్యాడు. క్రూరత్వం ఎందుకు క్రూరత్వం కలిగిన వాడిగా మారిపోయాడంటే, ఏశావు ఎక్కడ నివసించేవాడట? అరణ్యంలో ఎవరుంటారు అమ్మా? క్రూర మృగాలు ఉంటాయి. ఆ క్రూర మృగాల మధ్యలో తిరిగి 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 చివరికి ఏశావు కూడా ఒక క్రూర మృగం అయ్యాడు. బిడ్డలారా, సాత్వికం కలిగిన వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక సాత్వికుడు అవుతావు. దీనత్వం కలిగిన వారితో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక దీన మనస్సు కలిగిన దానిగా మారిపోతావు. మంచితనం కలిగిన వారితో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక మంచితనానికి మారుపేరుగా ఉంటావు. అద్దు అదుపు లేకుండా మాట్లాడే వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే, గర్విస్తులతో నువ్వు స్నేహం చేస్తే, క్రూరంగా ప్రవర్తించే వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక క్రూరురాలిగా మారిపోతావు. వింటున్నారు ఈ మాట? వినండి. పరిసరాల ప్రభావం మనుషుల మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో చెప్తా. ఒకప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతంలో ప్రత్యేకంగా తూర్పుగోదావరి ప్రాంతంలో ప్రజల భాష చాలా చక్కగా ముద్దొచ్చేటట్టు ఉంటుంది. వాళ్ళు ప్రతి మాటకి ముందు ఆయ్ బాగున్నారండి, ఆయ్ బాగున్నారండి, ఆయ్ బాగున్నారండి, ఆయ్ అనే మాట వాడకుండా ఏ పదం స్టార్ట్ చేయరు. ఇప్పుడు తండ్రి ఆయ అన్నాడు, కొడుకు ఏమంటాడు? రే నువ్వు ఆయను అని తండ్రి ఏమన్నా నేర్పాడా? నేర్పాల్సిన అవసరంలో విని 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 వాడు కూడా ఆయ అంటాడు. సరే కొడుకు అన్నాడు, తర్వాత పుట్టే మనవడు ఓయ్ అంటాడా? ఓయ్ అన్నాడు. ఏమంటాడు చెప్పండి? నేనంట తాత కానీ తండ్రి కానీ మనవడికి నేర్పారా? రే మాటకు ముందు ఆయను హాయ్ బాగున్నారా అనను అని ఏమన్నా నేర్పారా? నేర్పాల్సిన అవసరం లేదు. సాధువులతో స్నేహం చేసేవాడు సాధువు అవుతాడు. సంస్కారవంతులతో స్నేహం చేసేవాడు సంస్కారవంతుడు అవుతాడు. సంస్కారం లేని వాడితో స్నేహం చేసేవాడు సంస్కారహీనుడిగా మిగిలిపోతాడు. నా జీవితంలో ఒక అనుభవం చెప్తాను. అలాగని గుంటూరు భాష నేను అంతేం తప్పు పట్టను, కానీ నేను పుట్టి పెరిగింది అక్కడ. పాలిటెక్నిక్ అడ్మిషన్ కొరకు నేను కాకినాడ వెళ్ళాను. 3 రోజులు కాకినాడలో ఉండాల్సిన పరిస్థితి. ఆ ఉన్న హాస్టల్లో అందరూ ప్రతి మాటకి హాయ్ బాగున్నారండి, హాయ్ బాగున్నారండి ఈ మాట అంటాం. సహజంగా నా భాష ఇప్పుడు బాగున్నావా బాగున్నావా ఇది నా భాష. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కదిలించినా అండి అనకుండా మాట ముగించరండి. హాయ్ బాగున్నారండి అని అంటూ ఉండేవాళ్ళు. 3 రోజులు ఉన్న తర్వాత 3వ రోజు తర్వాత 4వ రోజు మా అన్న వచ్చాడు. ఎరా తిన్నావా అన్నాడు. హాయ్ తిన్నానండి అన్న. ఆయన నా వైపు చూసి ఈడెవుడురా రే ఏమిరా తిన్నావా అంటే హాయ్ తిన్నానండి. ఏమిరా హాయ్ అంటున్నావు? సహవాసం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వచ్చిండు పోయిండు అంటారు చూసారా? ఇప్పుడు మన మెదక్ ప్రాంతానికి రండి, చూడండి. ఆ ప్రాంతంలో వంకాయని ఏమంటారో తెలుసా? అంకాయ అంటారు. వచ్చాను అనరు, వచ్చాను అంటారు. వింటారా? అది ఎందుకు అట్లా అంటారు చెప్పండి? చుట్టూతో ఉన్న పరిసరాలు నీ మీద ప్రభావితం చూపిస్తాయి. బిడ్డ, ఎప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో స్నేహం చేయటం నేర్చుకో. వాక్యంతో స్నేహం చేయటం నేర్చుకో. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలో దేవునితో సహచర్యం చేయటం నేర్చుకో. దేవునితో స్నేహం చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? సాక్షాత్తు దేవుని వంటి దానిగా నువ్వు మారిపోతావు. దేవుని వంటి వాడిగా నువ్వు మారిపోతావు. వాక్యం ఒక అద్భుతమైన మాట చెప్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మేబీ 1 కొరింథీ అనుకుంటా. చూడండి ఒకసారి. అందరూ మీ బైబిల్ తెరవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం
16, 17 వచనాలు. 16, 17 వచనాలు. నాతో కలిసి మాటలు చెప్పండి. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు అని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలనే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఒకసారి చూడు, ఎంత ఖరీదైన మాట చూడండి. వేశ్యతో కలుసుకున్నవాడు ఏమైపోయాడట? వేశ్యతో ఏక శరీరం అయిపోయాడు. ఆ తల్లి ఎంత చెడ్డదో వీడు కూడా అంత చెడ్డోడైపోతాడు అని వాక్యం ఉంటుంది. అంటాడు అపోస్తుడైనటువంటి పౌలు వారు, ఎంత ఖరీదైన మాట అంటాడో తెలుసా? అటువలనే 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 ప్రభువును కలుసుకునేవాడు ప్రభువుతో ఏకాత్మైపోతాడట. ఏమైపోతాడు అంటే ప్రభు ఎట్టివాడో ప్రభువును కలుసుకున్నవాడు కూడా అట్టివాడిగా మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ బైబిల్ ఇచ్చే క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? 1+1 ఎంత అంటే 2 అంటారు. కానీ బైబిల్ ఇచ్చే క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? 1+1 పెద్దగా చెప్పాలి. 1+1 =1. నువ్వు పరిశుద్ధుడైన ఆ 1తో నువ్వు స్నేహం చేస్తే ఎవరా పరిశుద్ధుడు? నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కూర్చున్నా లేచిన సంఘంతో స్నేహం చేయాలి. చేసిన దానికంటే భక్తి కలిగిన వాళ్ళతో స్నేహం చేయాలి. వాళ్ళతో స్నేహం చేసిన దానికంటే నీకంటూ వ్యక్తిగతంగా ప్రభుతో స్నేహం ఉండాలి. నా వైపు చూడండి. ఎవరితో? బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఒక తండ్రిగా అడుగుతా. నా వైపు చూడండి. దేవుడిచ్చిన 24 గంటల కాల వ్యవధిలో 24 గంటల కాల వ్యవధిలో నువ్వు ఫోన్తో గడుపుతున్న సమయం ఎంత? బైబిల్తో గడుపుతున్న సమయం ఎంత? టీవీతో గడుపుతున్న సమయం ఎంత? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలో గడుపుతున్న సమయం ఎంత? మనుషులతో మాట్లాడుతున్న సమయం ఎంత? దేవునితో మాట్లాడుతున్న సమయం ఎంత? సమయాన్ని వృధా చేసుకుంటూ 24 గంటలు ఫోన్తో వాడుకుంటున్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోతున్నావా? రోజుకొచ్చి 2 గంటలు 3 గంటలు సెల్ ఫోన్తో ఏవేవో చూస్తూ వీడియో గేమ్స్ ఆడుకుంటూ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని నువ్వు పాడు చేసుకునే వ్యక్తిగా మిగిలిపోయావా? ఆలోచించు. ఆ 3 గంటల సమయం బైబిల్తో నువ్వు గడిపితే, ఆ 3 గంటల సమయం దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో గడిపితే, సాక్షాత్తు దేవుని వంటి వాడిగా నువ్వు మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒక పిల్లోడు విచిత్రం చూడండి. అమెరికా దేశంలో ఒక పిల్లోడు కన్న తండ్రిని పిస్తల్తో ధన పేల్చి చంపేశాడటండి. కన్న తండ్రిని చంపాడటండి. వయసు ఎంతో తెలుసా? 11 సంవత్సరాల వయసు. అరే, 11 సంవత్సరాల వయసు కలిగిన ఈ పిల్లోడు తండ్రిని ఎందుకు చంపాడు? వాడు 24 గంటలు సెల్ ఫోన్లో అదేదో గేమ్ ఉంటుందంట. ఏ గేము చూసారా? మీకు కూడా తెలిసింది. పబ్జీ గేమ్. మొత్తం పిస్టల్తో పేల్చుకుంటూ వెళ్ళిపోవటం. వీడియో గేమ్లో పిస్టల్తో పేల్చి ఆ ఫోన్ నాన్న లాక్కుంటే ఇంట్లో ఉన్న రివాల్వర్ తీసుకొని నాన్నే పేల్చేసాడటాడు. ఎందుకాడు నరహంతకుడయ్యాడు? నరహత్య చేసే దృశ్యాలు చూసి ఆడి వేశ్యను కలుసుకునేవాడు వేశ్యతో ఏకాత్మ అవుతాడు. ప్రభువును కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మ అయిపోతాడు. చెప్దాం ఆమేన్. భక్తిలో ఒక వ్యక్తి ఎదగాలంటే సింపుల్. నువ్వు దేవునితో సహవాసం చేయగలిగితే ఆ సహచర్యమే దేవుని వంటి వాడిగా నేను మార్చునుగాక. సరే, యాకోబు సాధువయ్యాడు, ఏశావు క్రూరుడయ్యాడు. యాకోబు సాధువు అవటానికి ఎక్కడ నివసించాడట? గుడారంగా పిలువబడుతున్న దేవుని సన్నిధిలో ప్రతి క్షణం నువ్వు బ్రతుకు దేవుని వంటి దానిగా నువ్వు మారిపోతావు. యోధాను గురించి బైబిల్లో చక్కటి మాట రాసి ఉంది. చూడండి ఆ మాట. ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయం మొదటి వచనం. 38వ అధ్యాయం మొదటి వచనం. నాతో కలిసి. ఆ కాలమందు యోధా
తన సహోదరులను విడిచి హేరా అను ఒక అదుల్లామీని యొద్ద మరోసారి ఉండుటకు వెళ్ళాను. నా వైపు చూడండి. ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి, ఒకసారి నా వైపు చూడండి. ఎవరిని విడిచి? ఎవరు? యోధా తన సహోదరులను విడిచి అదుల్లామీయుడైన హేరా యొద్ద నివసించుటకు వెళ్ళెను అని రాశాను. సహోదరులను విడిచి అంటే ఒక మాట అడుగుతాను. యోధా యొక్క సహోదరులు, యోధా కంటే పెద్దోళ్ళు ఎవరు చెప్పండి? రూబేను, షిమ్యోను, లేవి, ఆ తర్వాత చిన్నోళ్ళు ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యోధా తన సహోదరులను విడిచి. ఎందుకు సహోదరులను విడిచాడు? యోధా ఉన్నాడే, రూబేన్ ఉన్నాడే. ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. పినత అక్రమం చేసినటువంటి అపవిత్రుడు. లేవి, షిమియోన్లు ఉన్నారే, నరహత్య జరిగించినటువంటి నరహంతకులు. తనేం చేశాడో తెలుసా? ఈ దుస్తుల సంఘం నాకు అసఖ్యం, ఈ భక్తిహీనులతో నేను సహచర్యం చేయను, వీళ్ళ మధ్యలో ఉంటే నాకు కూడా వీళ్ళలాంటి బుద్ధులు వస్తాయని వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అదుల్లాం అనే ప్రాంతంలో హేరా అనే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో కలిసి బ్రతకటానికి వెళ్ళాడట. ఆ హేరా తర్వాత కాలంలో యోధాకు స్నేహితుడిగా మారినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. దైవజనమా, హేరా చూడండి, ఈ రెండు మాటలకు అర్థం చెప్తాను. అదుల్లాము అనగా దొడ్డి లేక విశ్రాంతి స్థలము అని అర్థం. అదుల్లాము అనగా విశ్రాంతి స్థలము లేక దొడ్డి అని అర్థం. ఈ ప్రపంచంలో మానవాళికి విశ్రాంతినిచ్చే నా వైపు చూడండి, మానవాళికి విశ్రాంతినిచ్చే విశ్రాంతి స్థలం ఏదో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం ఆయన అన్నారు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను. దైవజనమా, పాత నిబంధనలో కనబడుతున్న ఈ అదుల్లాము గుహ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యకంగా ఉంది. రానయ్యున్న యేసుక్రీస్తు వారికి సాదృశ్యకంగా ఉంది. ఓ మాట, ఈ అదుల్లామీయుల గుహ దగ్గర ఒక ఆయన ఉంటున్నాడు. ఆయన పేరేంటి? హేరా. హేరా అనే పేరుకు 3 అర్థాలు ఉన్నాయి. హేరా అనగా తెల్లనిది అని అర్థం. రెండవది, హీరా అనగా ఘనత వహించినది అని అర్థం. మూడవది, హీరా అనగా బానిస సంఖ్యలు తెంచినది, స్వేచ్ఛ కలిగినది అని అర్థం. దైవజనమా, అదుల్లాము గుహగా పిలువబడుతున్న యేసు క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనతో సహవాసం చేసి నీవు హీరాగా అంటే పరిశుద్ధునిగా నువ్వు మారిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఆ పరిశుద్ధత ఏం చేస్తుందో తెలుసా? నీవు ఘనతకెక్కటానికి కారణమవుతుంది. హేరా అనే పదానికి తెలుపు అనే అర్థం ఒకటి ఉంది. రెండవది నోబుల్, ఘనత అనే ఒక అర్థం ఉంది. నేను అంటాను, దేవునితో నువ్వు స్నేహం చేసి చివరికి ఏమైపోతావో తెలుసా? పరిశుద్ధురాలిగా మారిపోతావు. ఆ పరిశుద్ధత నిన్ను ఘనతకు తీసుకుని వెళ్ళునుగాక. నీ స్నేహం సరైంది కాకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఘనతను, గౌరవాన్ని కూడా నువ్వు కోల్పోతావు. బైబిల్లో ఒక విలువైన మాట రాసి ఉంది, అది చదివి ప్రార్థన చేసుకుందాం. లేవియాకాండం చూడండి, 11వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి, వాటి వలన మీరు అపవిత్రులగుదురు, వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. నా వైపు చూడండి. పాత నిబంధనలో ఉన్న నియమం ఏంటంటే, చచ్చిన వాటిని ముట్టకూడదు. ముట్టేవా అపవిత్రుడు అయిపోతావు. ఇది పాత నిబంధనలో ఉన్న నియమం.
క్రొత్త నిబంధన సంఘానికి ఆ నియమం ఇచ్చే పాఠం ఏంటో తెలుసా? కొందరు పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. త్రాగుడనే పాపం వలన చచ్చిన వాళ్ళు ఉంటారు. సినిమాలనే పాపం వలన చచ్చిన వాళ్ళు ఉంటారు. అక్రమ సంబంధాలనే పాపం వలన చచ్చిన వాళ్ళు ఉంటారు. వాక్యం ఉంటుంది, చచ్చిన శవాన్ని ముడితే ఏమైపోద్దట? చెప్పాలి. చచ్చిన వాటిని ముడితే అపవిత్రుడైపోతాడు అని దేవుని వాక్యం ఉంటుంది. నేనంట, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలకు ఎంత దూరంగా బ్రతుకుతావో నీ ఆత్మీయ జీవితాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసన్న గారు చెప్పారు, తమ్ముడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడట. అన్న ఫుల్గా కడుపు నిండా భోజనం చేసి పండుకున్నాడు. తమ్ముడు సెకండ్ షో సినిమా చూసి 1 గంట ప్రాంతంలో ఇంటికి వచ్చి అన్న పక్కనే పండుకున్నాడు. తెల్లారింది, 6 అయ్యేసరికి మంచమైన ఇద్దరు చచ్చిపోయి ఉన్నారట. అరే ఎందుకురా ఇద్దరు చనిపోయారు, ఏం జరిగింది? పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ వస్తే రాత్రి 9 గంటలన్న ప్రాంతంలో అన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందట, చచ్చిపోయాడట. హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయిన అన్న, ఆయన చచ్చిపోయాడన్న సంగతి తెలియక బ్రతికున్న తమ్ముడు చచ్చిపోయిన అన్న పక్కన పడుకున్నాడట. ఆ మరణ వాసన బ్రతికున్న తమ్ముడు కూడా, అంటే ఆ 9 గంటలు చచ్చిన శవం ప్రక్కన పండుకొని బ్రతికున్న ఆయన కూడా చచ్చిపోయాడట. ఆత్మీయంగా బ్రతికున్న వాళ్ళతో స్నేహం చేస్తే నీవు బ్రతుకుతావు, అనేకులు బ్రతకటానికి కారణంగా నువ్వు మారిపోతావు. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే ఆత్మలో చచ్చిపోతావు. నేనంట, నీవు బ్రతుకు, అనేకులను బ్రతికించే జ్యోతిగా దేవుని కొరకు నువ్వు నిలవబడుదువుగాక. నువ్వు నిలవబడు, అనేకులు నిలవబడటానికి కృప చూపే వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. సహవాసం ఒక వ్యక్తి మీద ఎంత ప్రభావితం చేస్తుందో ఎరిగి ఇక మీదట మన స్నేహ విషయంలో జాగ్రత్త తీసుకునే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక.